టీఆర్ఎస్ పార్టీ బీఫామ్తో గెలిచిన నాయకులు అధికార అహంకారం గురించి మాట్లాడేదా? పార్టీలో పదవులు అనుభవించే అర్థం లేని విమర్శలు చేస్తారా? అహంకార ధోరణితో ప్రవర్తిస్తున్నది మీరు కాదా? టీఆర్ఎస్ పాలనలో ఎక్కడైనా ఎప్పుడైనా ప్రోటోకాల్ను విస్మరించిన సంఘటనలు ఉన్నాయా? విలేకరుల సమావేశంలో కొత్తపేట సర్పంచ్ నవీన్ కుమార్, ఎంపీటీసీ మల్లేష్, మండల బీఆర్ఎస్ నాయకులు. నిన్న కొత్తపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే. అయితే అట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ అనే విషయం మీద నన్ను మా స్థానిక ఎంపీటీసీ మల్లేష్ యాదవ్ గారిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నాం, ప్రివెంట్ అరెస్ట్ కింద అని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేసి మొదట కేశంపేట సైడ్ తీసుకొచ్చి మధ్యలో పాటిగడ్డ నుంచి మళ్ళీ షాద్నగర్ తీసుకుపోయి షాద్నగర్ నుంచి కొందూరు తీసుకుపోయారు. అక్కడ నిర్బంధం చేశారు. ఆ తర్వాత వేలాది మందిగా వందలాది మందిగా మా కార్యకర్తలు కావచ్చు, మా పార్టీ ముఖ్య నాయకులు కావచ్చు, పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి మన్య శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు కావచ్చు, మా స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్ గారు కావచ్చు, అందరూ సంఘీభావం వచ్చు. ఇదంతా మీడియా ముఖంగా చూసినటువంటి వార్త చూసినటువంటి ప్రజలకు కావచ్చు, ఇతర పార్టీ నాయకులకు కావచ్చు, మీడియా మిత్రులకు కూడా ఇదే విషయం తెలుసు. అయితే ఇంతకన్నా ముందు జరిగినటువంటి సంఘటన ఏంటంటే మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా వివరంగా తెలియాల్సిన అవసరం ఉంది. అసలు ప్రోటోకాల్ రగడ అనేది అన్నారు. నేను దానికి సంబంధించినటువంటి విషయం కాడికి వస్తే ఏ విషయం అయినా సరే ఏదో ఒక అధికారిక భవనం కట్టేటప్పుడు అధికారులే ప్రజాప్రతినిధులతో మాట్లాడి డేట్ డిసైడ్ చేయాలి, దాన్ని ఒక సర్క్యులేట్ చేయాలి, ఇదంతా చేయాలి, వాస్తవమే. అయితే అసెంబ్లీలు ఏర్పడ్డప్పటి నుంచి 1952 నుంచి ఇప్పటి వరకు కూడా జనరల్ గా ఒక సీఎం గారు ఏదైనా అధికారిక కార్యక్రమం వస్తే సీఎంఓనే రిలీజ్ చేసే వేస్తారు తప్ప యాజ్ పర్ రూల్ కలెక్టర్ గారే జీవో జారీ చేసి ఒక సర్క్యులర్ ఇచ్చేసి ఆ సర్క్యులర్ కలెక్టర్ గారు సర్క్యులర్ ప్రకారం కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు అటెండ్ కావాలనేది రూల్ కావచ్చు, కానీ అట్లా జరగదు. మేమేం చేస్తామంటే స్థానికంగా ఉన్నటువంటి ఏఈ బీఆర్ గారు కావచ్చు, అంటే ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిప్యూటీ ఇంజనీర్లతో సంప్రదించేసి వాళ్ళతోటి టైం తీసుకొని స్థానిక నాయకులతో టైం తీసుకొని కార్యక్రమం పెట్టుకుంటాం. సాంప్రదాయం కొనసాగుతుంది 1952 నుంచి ఇప్పటి వరకు కూడా. మనం దరఖాస్తు చేస్తే కూడా అధికారుల తన కూడా సమాచారం ఏమి ఉండదు. ఈ రకంగా కొనసాగుతుంది. ఇట్లాంటి తరుణంలో మేము 17వ తారీఖు నాడు చేసుకుంటాం కార్యక్రమం అని చెప్పి స్థానిక ఏఈ గారికి డిప్యూటీ ఇంజనీర్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు 17వ తారీఖు నాడు పెట్టుకుందామండి అని చెప్పి మొదట వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత 17వ తారీఖు నాడు మా ఉన్నటువంటి భవనం అప్పటికే పూర్తయింది కాబట్టి దాన్ని ప్రారంభోత్సవాన్ని పెట్టుకుంటే 16వ తారీఖు నాడు సాయంత్రమే ఏఈ గారు ఉండి లేదంటే రేపు ఎమ్మెల్యే గారు రావట్లేదు, గుర్తులేదంట, రేపు ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అని చెప్పిన తర్వాత కూడా అప్పటికి ఎంపీ గారికి ఎమ్మెల్సీ వాణిదేవి గారికి కూడా చెప్పినాం కాబట్టి సరే ఎమ్మెల్యే గారు రాకుంటే కూడా మనం క్యాన్సిల్ చేసుకున్నామని అట్టి కార్యక్రమం 17వ తారీఖున దాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సార్ ఎప్పుడు పెట్టుకున్నామంటే ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి రాని అని నేను కానీ మా స్థానిక ఎంపీటీసీ గారికి స్థానిక మనం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది. కలిసిన తర్వాత 20వ తారీఖు నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అధికారుల ద్వారా కలిసిన తర్వాత వాళ్ళకి డేట్ చెప్తే చెప్పడం జరిగింది. 20వ తారీఖు నాడు ప్రోగ్రామ్ మళ్ళీ చేసుకున్నాం. మళ్ళీ 19వ తారీఖు నైట్ నుండి మళ్ళీ సార్ ఇంకా టైం సెట్ కాలేదంట అని చెప్పి మళ్ళీ అధికారులు చెప్పడం జరిగింది. సరే సార్ ఇప్పుడు కూడా క్యాన్సిల్ చేసుకుందామని అప్పుడు కూడా అధికారులతో చెప్పి అప్పుడు కూడా రద్దు చేసుకోవడం జరిగింది 20వ తారీఖు. మళ్ళీ 20వ తారీఖు తర్వాత సార్ ఇబ్బంది అవుతుంది మనకు. 22వ తారీఖు నాడు 500 సంవత్సరాల తర్వాత రామరాజులు అంటే గుడి నిలయమై ప్రతిష్ఠించబడుతుంది, మంచి బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, మనం 22వ తారీఖు నాడు ఖచ్చితంగా ప్రారంభోత్సవం చేసుకున్నామంటే అధికారులు సరే అని చెప్పారు. సరే అని చెప్పిన తర్వాత మేము 22వ తారీఖు నాడు నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను అంటే ప్రారంభోత్సవం చేసుకోవడానికి. 21వ రోజు నైట్ 10 గంటల ప్రాంతంలో మన పిఆర్డిఈ గారు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి మీరు ఎమ్మెల్యే గారు వస్తలేరు, ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకోవాలి మళ్ళీ అని చెప్పిన తర్వాత మేమేం చెప్పామంటే సార్ ఇప్పటికే 2 సార్లు ఎంపీ గారిని ఎమ్మెల్సీ గారిని వద్దన్నాం కదా, మరి ఈసారి 3వ కూడా మీరే వద్దంటారు కాబట్టి మేము మళ్ళీ ఎంపీ గారితో మేము ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేయలేము. సరే నేనేమంటున్నాను ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మీరే కోఆర్డినేషన్ చేసుకుంటూ మాకు ఒక డేట్ చెప్పండి, ఆ డేట్ రోజు మేము ఓపెనింగ్ చేసుకుంటాము. రద్దు చేసుకోవడానికి మాత్రాన అంటే ఎక్కడ ఏ నాయకునే కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మనం అందరం కూడా ఎన్నిక కావడం కాబట్టి అందరి నాయకులతోటి చట్టబద్ధంగా కలుపుకొని ఆరోగ్య వాతావరణంలో అంటే సామాన్య మందులు కూడా కాపాడుతున్న బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉంది. ఈ తనంలో మేము సరే సార్ మేము క్యాన్సిల్ చేసుకుంటాం, మీరే మాట్లాడండి ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి డేట్ తీసుకుని చెప్పండి అని డి గారికి చెప్పడం జరిగింది. చెప్పి మా సార్ కాల్ చేస్తాను చెప్పి చేయలేదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకా ఇద్దరికి ఫోన్ చేస్తాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఆయన చేసుకున్నాక ఎట్లా ఎంపీ గారు వస్తారు కదా మనకు తెలియదు కదా చేసుకుందాం అని చెప్పి మాకు అప్పుడే ఎస్బీఐ ఫోన్ చేసి అరే పొద్దుగా మీ దగ్గరికి ఎమ్మెల్యే గారు వస్తలేదంటే ప్రోగ్రామ్ ఇది చేస్తున్నారంటే సరే ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు, రాలేదన్న సంగతి మాకైతే క్లారిటీ లేదు. అప్పటికి కూడా ఎమ్మెల్యే గారు రాలేదు, వస్తున్నారు, ఎంపీ గారు వస్తారు, ప్రోగ్రామ్ అవుతుంది మీ దగ్గర అవుతుంది అని చెప్పి చెప్తే వీళ్ళంతా కూడా మరి లోపల ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ డి గారేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు,
శనివారం నాడు వర్కింగ్ డే ఉన్నది, ఆదివారం నాడు హాలిడే ఉన్నది, సోమవారం నాడు నిన్న వర్కింగ్ డే కదా. శనివారం నాడే స్థానిక ఎంపీడీఓ గారు, మన కేశంపేట ఎంపీడీఓ గారు, పిఆర్ ఏఈ గారు కూడా సోమవారం నాటికి సంబంధించి ఆ రోజే లీవ్ పెట్టుకున్నారు. అంటే సోమవారం నాడు పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం, అంటే ముందస్తుగా వాళ్ళిద్దరు కూడా ఫస్టే లీవ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు మమ్మల్ని ఊహించని విధంగా తెల్లారు లేచే టైంకి మాకు కార్యక్రమం అవుతుందేమన్న ఆలోచనతోటే ఉన్నాం. ఎమ్మెల్యే గారు వస్తారని కూడా తెలుసు. కానీ ఇవన్నీ కూడా పక్కకెట్టి పద్ధతి ప్రకారం మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేశారు. పెట్టిన తర్వాత ఏం జరిగింది? మాకందరికి సంఘీభావంగా నాయకులు వచ్చారు, మా కార్యకర్తలు వచ్చారు, మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వ్యక్తిగత మీద మమ్మల్ని మేము వచ్చేసాం, కొందరు పోలీస్ స్టేషన్ వచ్చాం. ఆ తర్వాత కొంతమంది నాయకులు, మండల నాయకులు, అంటే ఫారూక్నగర్ మండలంలో ఉన్నటువంటి జడ్పీ సభ్యులు కావచ్చు, కేశంపేట మండలంలో ఉన్న జడ్పీ సభ్యులు గారి భర్త గారు కావచ్చు, ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు ప్రస్తావన చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చేశారు ప్రస్తావన? ఫస్ట్ మొదటగా వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ, ఇంకా మాజీ ఎమ్మెల్యే గారికి అధికార దాహం తగ్గలేదా? ఇంకెన్నిసార్లు ఈ అలజడు సృష్టిస్తారు? కావాలని చెప్పి మా పార్టీని బదనాం చేస్తారా? అంటే నేనేమంటున్నాను అంటే వాళ్ళని, వెంకటరామరెడ్డి గారిని, అయ్యా మీరు మీ పార్టీ అనేది, మీరు ఏ పార్టీ నుంచి వచ్చారు, మీరు ఉన్నటువంటి పదవి కూడా ఏ పార్టీ నుంచి మీకు సంక్రమించింది అనేది మర్చిపోయి తెలుసు. కానీ ఇవన్నీ కూడా పక్కకెట్టి పద్ధతి ప్రకారం మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేశారు. పెట్టిన తర్వాత ఏం జరిగింది? మాకందరికి సంఘీభావంగా నాయకులు వచ్చారు, మా కార్యకర్తలు వచ్చారు, మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వ్యక్తిగత మీద మమ్మల్ని మేము వచ్చేసాం, కొందరు పోలీస్ స్టేషన్ వచ్చాం. ఆ తర్వాత కొంతమంది నాయకులు, మండల నాయకులు, అంటే ఫారూక్నగర్ మండలంలో ఉన్నటువంటి జడ్పీ సభ్యులు కావచ్చు, కేశంపేట మండలంలో ఉన్న జడ్పీ సభ్యులు గారి భర్త గారు కావచ్చు, ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు ప్రస్తావన చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చేశారు ప్రస్తావన? ఫస్ట్ మొదటగా వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ, ఇంకా మాజీ ఎమ్మెల్యే గారికి అధికార దాహం తగ్గలేదా? ఇంకెన్నిసార్లు ఈ అలజడు సృష్టిస్తారు? కావాలని చెప్పి మా పార్టీని బదనాం చేస్తారా? అంటే నేనేమంటున్నాను అంటే వాళ్ళని, వెంకటరామరెడ్డి గారిని, అయ్యా మీరు మీ పార్టీ అనేది, మీరు ఏ పార్టీ నుంచి వచ్చారు, మీరు ఉన్నటువంటి పదవి కూడా ఏ పార్టీ నుంచి మీకు సంక్రమించింది అనేది మర్చిపోయి కేవలం ఒక పెద్దయినతోటి, అంటే గతంలో 10 ఏళ్ల కింద ఉద్యమకాలం నుంచి పనిచేసిన ఒక పెద్ద మనిషి ఎక్కను పనిచేసి ఇవాళ ఎలక్షన్ ముందనే పార్టీ మారి ఇప్పుడున్నటువంటి నాయకుని దగ్గర కేవలం పేరు సంపాదించడానికే మానవ విలువలు కోల్పోయి, మధ్య సీమితం తప్పిపోయి, అయ్యా నీకు అధికారం అరే ఆయనకు అధికారం దాగం తగ్గిందా తగ్గలేదా ప్రజలు నిర్ణయిస్తారు. నీకు అధికారం దాగం ఉంది కాబట్టి పార్టీ మారిన తర్వాత కూడా ఆయన పేరుపై ఆయన సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీపా మీద ఎన్నికై ఇప్పుడు కూడా ఉన్నాం. అంటే అధికార దాగం ఎక్కడుంది అనేది పాత్రికేయ మిత్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కానీ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయనకు అధికారం దాగం లేదు అని ఫస్ట్ ఆయన మాట్లాడడానికి అర్హుడు కాదు అనేది నా వాదన. ఒకవేళ ఆయన కాదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్ గా ఆయన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేయాలి. నీకు అధికార దాహం ఉంది కాబట్టి వేరే పార్టీలకు పోయినావు, పాత పార్టీలో ఉన్నటువంటి బీపా మీద గెలిచినావు, అదే దాని మీద నువ్వు కొనసాగుకుంటా మళ్ళీ నువ్వు నీతులు చిలక పలుకులు వలుకుతే ప్రజలు కానీ సమాజం కానీ తను విశ్వసిస్తారా? అంటే మనం మాట్లాడేటువంటి విషయం కూడా మనం పద్ధతిగా ఉండి అవతల పద్ధతి నేర్పాలి. నువ్వు బురదలేవాడి అటకలు ఒకరు బురద పడుతుందంటే ఏమన్నట్టు. తర్వాత శ్రావణ్ రెడ్డి గారి విషయానికి వస్తే నిన్న వాళ్ళు ఏమన్నారంటే, ఈయనకు 9.5 సంవత్సరాలు ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు చేసారు, ప్రజలు ఓడగొట్టిరు, బుద్ధి రాలేదా అని. సరే నాయన, ఆయనకు బుద్ధి వచ్చిందా రాలేదా అంత పెద్ద మనిషి గురించి డిస్కషన్ చేస్తా నేను లేను, నువ్వు లేవు. ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ నువ్వు ఉంటే నేను పిలిచి నీ చేతిలో బీఫామ్ పెడితే నువ్వు ఒక పెద్ద మనిషికి మర్యాద ఇచ్చేది. నేను అనేది ఏంటి అంటే పదవులు, పార్టీలు అన్ని శాశ్వతమైనవి కావు. అంటే మనిషికి మధ్య మానవ సంబంధాలు అనేవి ముఖ్యమైనవి. కాబట్టి నాయకులు మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా ఒక మండల స్థాయిలో ఇట్లాంటి నాయకులు మాట్లాడేటప్పుడు కింది స్థాయిలో మనం ఏ రకంగా మెసేజ్ చేయగలుగుతున్నాం, ప్రజలకు ఏ రకంగా మనం మెసేజ్ చేయగలుగుతున్నాం అని ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ విషయంగా కోరుతున్నాను. అదే రకంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అయితే కొత్తపేటలో ప్రోటోకాల్ పాటించలేదు అని చెప్పారు. అయితే నేను స్థానిక ఆర్డీఓ గారి దగ్గరికి, స్థానిక డిఆర్ఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ దరఖాస్తు చేసుకున్నాం. మాకు తెలుసు అంటే మమ్మల్ని అంటే ఏముంటది, లీగల్ గా కొన్ని విషయాలు మా మీద ప్రస్తావన చేయనప్పుడు అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసే అవకాశం ఉంటది అని చెప్పి కలెక్టర్ గారికి మేము ఇప్పుడు 19వ తారీఖు నాడునే, సార్ మాకు ప్రోటోకాల్ కూడా మీరు ఇవ్వండి, మీరు మాకు ఒక డేట్ డిసైడ్ చేయండి అని చెప్పి కూడా మేము ఈ దరఖాస్తు పెట్టుకుంటే
డిఆర్ఓ గారు ఈ రకంగా మాకు ప్రోటోకాల్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మేడం దీన్ని మీరు అప్రూవ్ చేసేయండి అని చెప్పారు. అప్రూవ్ చేయడానికి లేదండి, కాకపోతే ఇది ప్రోటోకాల్ అని చెప్పించారు. దీంట్లో మీరు చూడండి, పైన చూసినట్లయితే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉండాలి, తర్వాత ఎంపీ గారు ఉంటారు, ఎమ్మెల్సీస్ ఉంటారు, ఎమ్మెల్యే గారి పేరు పెట్టాలి. శిలాఫలకం మీద ఎంపీ గారు వస్తున్నారు కాబట్టి, ఎన్ఆర్జీఎస్ నిధులు కాబట్టి ఎంపీ గారు ఉండాలి, తర్వాత ఎమ్మెల్సీస్ ఉంటారు, తర్వాత ఎమ్మెల్యే ఉంటారు, ఇచ్చినటువంటి డిఆర్ఓ గారు ఇచ్చినటువంటి ప్రకారం. అయితే నేనేమంటున్నానంటే, అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు అంటే ఒక నియోజకవర్గానికి ముఖ్య నాయకులు, ప్రథమ పౌరులు కాబట్టి నేనేమంటున్నానంటే, అయినప్పటికీ కూడా ప్రారంభంలో కూడా మన శ్రీనివాసరెడ్డి గారిని, మన శంకరయ్య గారిని, ఎమ్మెల్యే గారిని అందరినీ గౌరవించుకుంటూ మేము శిలాఫలకంలో కూడా ఆయన మీదనే పెద్దగా హైలైట్ చేసుకుని పేరు చేశాం. కొంతమంది అవాకు చివాకులు అంటే ఈ కొంతమంది ఉంటారు కదా, అన్ని ఉన్నా కూడా అన్ని నోటి చెందినట్టు, అంటే రాజకీయం మీద అవగాహన లేనటువంటి నాయకులు కూడా, అంటే ఇంకా కూడా నేను మాట్లాడవచ్చు, నా స్థాయి నేను తలుచుకోలేదు. అంటే మనం ఒక ఉన్నతనంతో ఉన్నప్పుడే సమాజాన్ని కూడా ఒక గౌరవంగా నిలబెట్టగలుగుతాం. నేను కూడా మాట్లాడవచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడు, పిల్లుచ్చలు, లపంగాలు, సిగ్గు లేదు, బుద్ధి లేదు, ఇట్లా మాట్లాడతారు, అట్లా మాట్లాడతారు, కానీ అట్లా మాట్లాడాలి, వాళ్ళని అట్లా మాట్లాడాలి. నేనేమంటున్నానంటే, మాట్లాడేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకొని, కేవలం రాజకీయం కోసమే, కేవలం ఓటు సంపాదించడానికనే ఇట్లాంటి విధానాన్ని సమాజంలో మనము పక్కకెట్టి, మంచితనం ఏంది, జనాల దగ్గర ఏ రకంగా ప్రేమ సంపాదించాలి, అరే గెలుపోవటం కామన్ భయ్, గెలుపోవటం కామను. ఇవాళ తెలంగాణ రాష్ట్రము 10 ఏళ్ల కింద వచ్చినప్పుడు ఎట్లుండే, ఈ రోజు ఎట్లుండే, ఇవాళకి 46 రోజులు అవుతుంది. మండలానికి 46 రూపాయలు తెచ్చినా నిన్న మాట్లాడిన లీడర్ గాని ఆడ పడుకున్నారు మండల నాయకులు 46 రూపాయలు నిధులు ఏమని చేయగలిగిన కొత్తగా మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి నిధులు, ఆయన ప్రాతిపదికన కేసీఆర్ గారి ఉన్నటువంటి నిధులు తీసుకొచ్చినవి ఓపెన్ చేయనికనే మీకు ఇంత అక్కస్సు ఎందుకు వెళ్ళగలుగుతున్నారు? సరే మీరు కూడా తేవాలి, మీకు మంచి అంటే బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా మీకు అన్నిటి రకాలుగా మేము సహకరిస్తాం. అదే ధోనితోటి మీరు పోవాలే తప్ప 10 చిన్న దానికి ప్రెస్ మీట్లు పెట్టుకొని అసలు వాస్తవానికి పెట్టాలని లేకుండే. అయితే ఏమైంది, మేము 9.5 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక అబద్దాలు మాట్లాడారు. మేము ప్రజలకు ఎందుకు మేము చేస్తున్నాం తెలియదా అనుకున్నాం, కానీ 10 సార్లు అబద్దం కూడా నిజమైపోతుంది, ఇది కూడా తప్పాలి చెప్పినట్టు మనం చెప్తే తప్పలని కావాలని చెప్పి ఇప్పుడు చెప్తున్నాం. అంతే తప్ప ప్రతి ఒక్క కుక్కల మంది అంత మాత్రం ఏనుగు లాంటి మేము కూడా వచ్చి అంటే ఉందాతనంతో ఉన్నాం కాబట్టి మేము గొప్పలమే అనుకుంటాం. ఎంత పెద్ద గొప్పోడు ఉన్నా, ఎంత పెద్ద గొప్ప పది ఉన్నా ఉందాతనం లేనప్పుడు నాయకుడు అనిపించుకోడు. కాబట్టి పత్రికే మిత్రుల ద్వారా మీరందరూ కూడా మేము ఎక్కడ కూడా ప్రోటోకాల్ తప్పలేదు. కాబట్టి పాత్రికే మిత్రుల ద్వారా మేమేమన్నాంటే, ఇట్లాంటి అవాకు చివాకులు పడేటువంటి నాయకులు ఫస్ట్ వీళ్ళిద్దరు కూడా ఉన్నటువంటి పదవులకు రాజీనామాలు చేస్తే వీళ్ళకు అధికార దాహం లేనట్టు. తర్వాత నేనేమంటున్నాను, ఇప్పుడు మన నియోజకవర్గంలో ఆల్రెడీ ఒక టాక్ స్టార్ట్ అయిపోయింది. ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా నేను సాగనిస్తలేరు, ఇంకున్న 3 కోటరీ తయారైపోయింది, మన ఎమ్మెల్యే గారితో మాట్లాడడానికి ఇబ్బంది అవుతుందేమో అనే తన్నంలో ఆలోచన అప్పుడే తీసుకొచ్చి 46 రోజులు. కాబట్టి ఎమ్మెల్యే గారు మీకు కూడా మేము ఒక అంటే స్నేహపూర్వకంగా సూచన చేస్తున్నాం, మీకున్నటువంటి నాయకులతో మీరు జాగ్రత్త, మీరు మా అందరూ కూడా ఎమ్మెల్యే, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మా అందరి మీద ఉందని తెలియజేస్తుంది. ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ చేసుకుందాం అనుకున్న కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ పోలీసులు మన కొత్తపేట గ్రామం నుంచి నన్ను ఎంపీటీసీని, మా సర్పంచ్ నవీన్ కుమార్ గారిని ఇద్దరిని తీసుకుపోయి షాద్నర్కి కొందూరు తీసుకుపోయి ఆడ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు వచ్చి, అలాగే ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని పరామర్శించి మమ్మల్ని దోలుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అంతకు ముందుకే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు శంకరయ్య గారిని 17th నాడు, మళ్ళా అలాగే 20th నాడు, అలాగే 22 నాడు ఈ 3 డేట్లు అతను ఇచ్చిన డేట్లే, అధికారులు ఇచ్చిన డేట్లే, అధికారులు ఇచ్చిన డేట్లు 3 డేట్లు ఇట్లా పొడిగించుకుంటూ అతను కాలయాపన చేస్తూ మన 22 దగ్గరకు వచ్చేసినాక తెల్లారితే 22 వస్తుంది అనగా మమ్మల్ని 27కి మళ్ళా కాలయాపన చేస్తూ సర్పంచ్ కాలం, మా గ్రామ సర్పంచ్ గారి నవీన్ గారి సర్పంచ్ కాలం అలాగే ఇలాగో టైం పాస్ చేస్తూ అయిపోగొట్టి, తర్వాత మేము మా కొత్త టీం తోటి ఏర్పాటు చేసుకుని కొత్తగా సర్పంచ్ అయినాక ఇనాగ్రేషన్ చేసుకున్నామనే దురుద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇవన్నీ ప్లాన్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసినాక మళ్ళా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు శ్రావణ్ రెడ్డి గారు గాని, కొత్తపేట జగదీశ్వర్ గారు గాని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశంపేట మండల అధ్యక్షుడు వీరేశం గాని, మన లోకల్ నాయకుడు శ్రీధర్ రెడ్డి గాని వీళ్ళందరూ కలిసి నిన్న చాలా మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడే ముందు
శ్రావణ్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి కరెక్ట్ ఆలోచన చేసుకుని మాట్లాడుకోవాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడే ముందు ఒకసారి గమనించాలి. బీసీ నాయకులని ఇట్లా చులకన చూస్తారా అని మాట్లాడిండు, అది పెద్ద తప్పు. బీసీ నాయకులను ఎప్పుడు మేము చులకన చూడలేదు. ఇంతకుముందు గిట 10 సంవత్సరాలు పాలించిన గిట బీసీ నాయకుడే. నువ్వు గతంలో మీ ఊర్లో, మీ సొంత ఊర్లో నువ్వు మీ సతీమణి గారు జెడ్పీటీసీ కావచ్చు, మీ మండలి మొత్తం మీకు చెప్తలేను, మీ సొంత ఊర్ల సంగతి చెప్తున్నా. మీ సొంత ఊర్లో పట్టించినాక ఆయనను మోసం చేసి ఓడించిన మాట వాస్తవమా కాదా ఒకసారి మీ ఊరికి పోతే మీ ఊర్లో ఎవరు అడిగే చెప్తారు. ఎన్నుకుంటే ఎన్ని పోటు వచ్చింది శ్రావణ్ రెడ్డి గారు, మీరు నిజమేనా కాదా ఒకసారి గ్రహించుకోవాలి. అలాగే ఇప్పుడు శంకరయ్య గారి ఎమ్మెల్యే అయిన తర్వాత 45 రోజులు అవుతుంది. కొందూరు పోయిండు, కొందూరులో దళిత ఎంపీకి ఉన్నాడని చెప్పి దళిత ఎంపీని పక్కన పెట్టి చక్కగా పోయి కొందరు మండలంలో ప్రోగ్రాంలు ఏ లెక్కలు చేస్తారండి? నేను తెలియగలుగుతున్నా, ఏ లెక్కన చేస్తారండి? అధికారులకు ఆ రోజు దళిత ఎంపీపీ గుర్తు రాలేదా? ఎమ్మెల్యే గారికి గుర్తు రాలేదా? ఈడ ఉన్న కాంగ్రెస్ లీడర్లకు గుర్తు రాలేదా? అంటే మీ ఉద్దేశం ఏముంది? మొత్తం మేము అగ్రవర్గాలమే పాలించాలి, దళితులను పట్టించుకోవద్దు, బీసీ వర్గాలను పట్టించుకోవద్దు, ఎవరిని పట్టించుకోకుండా మా ఇష్టారాజ్యంగా నడిపిస్తామని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు 45 రోజులని మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే కేశంపేట మండలి కింద మళ్ళీ వచ్చిపోయారు, వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయారు. ఆ రోజు గారు ఎంపీ గారికి చెప్పారా? మీరు ఓ ఎంపీ గారికి చెప్పారా? ఓ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి చెప్పారా? ఎవరికైనా చెప్తున్నారా? మీరు కార్యక్రమాలు జరుగుతుంటే మీ ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళా మేము చెప్పలేదని మీద నిద్ర వేస్తూ 17 తారీఖు మీరే చెప్తారు, 20 తారీఖు మీరే చెప్తారు, 22 తారీఖు మీరే చెప్తారు, 27 అయిపోయినాక ఎట్లా 3 రోజులు అయితే ఏదో మరి చెప్పేస్తే 3 రోజులు అయిపోతే 10 కాలం అయిపోతుంది, మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని మీరు చేస్తున్నారు. ఈ రోజు మీరు చేసుకుంటే మమ్మల్ని అనొద్దు. శ్రావణ్ రెడ్డి గారు గాని, మన లోకల్ శ్రీధర్ రెడ్డి గాని, లోకల్ ఉన్న నాయకులకి ఒక్కసారి ఆలోచన తీసుకోవాలి. ఎమ్మెల్యే గారు దేవుని లాంటి మనిషి, ఇంత మాజీ ఎమ్మెల్యే గారు దేవుని లాంటి మనిషి, ఇప్పటికి 10 సంవత్సరాలు పాలించినంటే ఏ ఒక్కరిని అది ఏ పార్టీలో ఉండని తన వెంట తిరిగి అవతల ఉన్నాను, ఇంకో పార్టీ ఉన్నాను, ఇంకో పార్టీ ఉన్నాను, ఏ పార్టీలో ఉన్నాని ఆ సర్పంచ్ వచ్చిందా కాగిండు, ఆ ఎంపీటీసీ వచ్చిందా కాగిండు, ఆ ఎంపీకి వచ్చిందా కాగిండు, ఆ జెడ్పీటీసీ వచ్చిందా కాగి కార్యక్రమం కోసం ఆయన కోసం ఇంకో నాయకుడు లేడంటే అర్ధగంట సేపు నిలబడైనా సరే కార్యక్రమాలు చేసిపోయింది. కానీ ఇట్లా ఈ కటకట రాజకీయాలు ఎన్నో చేయలేదు. ఇప్పటికైనా ఈ అగ్రవర్గాలు ఉండి ఆ శంకరయ్య గారికి ఉన్న ఆయనతో మంచి పేరు తీయడం మీరు చెడగొడుతున్నారు. మీరంతా కొద్దిగా ఆయనకు ఫ్రీనెస్ ఇవ్వండి. ఆయన చేసే పని ఏదో చేసుకుంటూ పోతాడు. ఆయనకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మాకు ఇచ్చినట్టు ఆయనకు ప్రజలు అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరు అగ్రవర్గాలు ఆయన చుట్టుముట్టి ఆయన ఉన్న మంచి పేరు తీయడం చెడ పేరు రాకుండా చూసుకోవాలి. కానీ శంకరయ్య గారి జాగ్రత్త పడాలని తెలియజేస్తూ ఈ పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.